విషయం ఉండాలే కానీ మనలాంటి దేశాల్లో మార్కెట్కు ఏమాత్రం కొదవ ఉండదు. అందుకే ఎక్కడో దొరికే చేపలు మరెక్కడికో ఎగుమతవుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా అదే చేపల మార్కెట్లో వాటిని కొనాల్సిందే. కానీ ఆ చేప మాత్రం ఆన్లైన్ మార్కెట్ని హడలెత్తిచ్చేస్తోంది. ఇంతకీ అదేం చేప? ఆన్లైన్ మార్కెట్ హడావుడేంటి? పుస్తలు అమ్ముకునైనా పులస తినాలనే రేంజ్ కు పులసల పేరు చేరిందంటే ఆ మాత్రం డిమాండ్ కే ఆహా ఓహో అన్నారు. కానీ తాము మాత్రం చేపల కూర ప్రియులం కాదా అంటూ ఇతర రాష్ట్రాలు దేశాల వాళ్లు కూడా వాటి కోసం ఎగబడేసరికి ఆన్లైన్ షాపింగ్ వ్యాపారుల కన్ను పులసపై పడింది. ఆన్లైన్ వేదికగా ఎన్నో అమ్ముతున్న తాము గిరాకీ ఉన్న పులసలు మాత్రం ఎందుకు అమ్మకూడదు అనుకున్నారో ఏమో. ఏకంగా పులస పేరుతో ఒక వెబ్సైట్ ను క్రియేట్ చేసి ఆన్లైన్ లో పులసలను అమ్మేస్తున్నారు. ఆన్లైన్ లో పులసల అమ్మకం కోసం pulasfish.com పేరుతో ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు. ఈ వెబ్సైట్ లో పులస రేటుతో పాటు కూరను వండే విధానాన్ని కూడా పొందుపరిచారు. పులస తినాలంటే ఇంతకు ముందు తూర్పుగోదావరి జిల్లాకు రావాల్సిందే. కానీ ఈ వెబ్సైట్ ద్వారా ఎక్కడి నుంచైనా వీటిని కొనేయొచ్చు. దూరాన్ని బట్టి వాటిని గంటల వ్యవధిలోనే మీ ముందుకు చేర్చే ఏర్పాట్లు చేసుకున్నారు ఆన్లైన్ మార్కెట్ వాళ్లు. పులస తినాలంటే తూర్పుగోదావరి జిల్లాకే వెళ్లాల్సిన అవసరం లేకుండా మీ మొబైల్ నుంచే ఒక క్లిక్ తో మీరు ఆ రోజు పులస కూర తినవచ్చు. ఇంతకీ ఈ పులసలకు ఇంత డిమాండ్ రావడానికి కారణం ఏమిటి? ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏమిటి? ఎందువల్ల అంత టేస్ట్ గా ఉంటాయి? పులసలు అసలు ఎన్ని రకాలు? పులస కూర తినాలని డిసైడ్ అయిన వారికి ఇలాంటి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. పులసలు రెండు రకాలు. ఒరిజినల్ పులసలు ఒక రకమే అయినా ఇందులో ఒరిస్సా పులసలు అని మరో రకం ఉంటాయి. అయితే ఇవి ఒరిజినల్ పులసలు అంత టేస్ట్ ఉండవు. తిరుమల లడ్డూను కూడా నకిలీ చేసి అమ్మే స్థాయిని చేరిన కేటుగాళ్లు ఇంత డిమాండ్ ఉన్న పులసలను కూడా అదే విధంగా అమ్మి సొమ్ము చేసుకోవాలని చూస్తారు. పులసలను మొదటిసారి చూసేవారు ఈ రెండు పులసలకు ఉన్న తేడాను గుర్తించలేదు. దీంతో ఒరిస్సా పులసలను కూడా ఎక్కువ ధరకు అమ్ముతూ ఉంటారు కొందరు మోసగాళ్లు. ఒరిజినల్ పులస కిలో 2500 నుంచి 8000 వరకు కూడా ఉంటాయి. వాటి నాణ్యతను బట్టి రేటు నిర్ణయిస్తూ ఉంటారు. గోదావరి సముద్రంలో కలిసే చోటే పులసలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇవి పుట్టేది సముద్రంలోనే. సముద్రంలో ఉన్నప్పుడు వీటిని విలస అంటారు. గోదావరిలోకి వచ్చిన తర్వాత వీటిని పులసలు అంటారు. కాకపోతే వర్షాకాలంలో గోదావరికి వచ్చే మొదటి వరద నీరు ఎర్రగా ఉంటాయి. ఈ ఎర్రమట్టి నీళ్లు అంటే పులసలకు చాలా ఇష్టం. అందువల్ల ఈ ఎర్ర నీళ్లను వెతుక్కుంటూ సముద్రం నుంచి గోదావరికి ఎదురీదుతూ ముందుకు వస్తాయి. అందువల్ల ఇలాంటి ప్రత్యేకత ఉంది కాబట్టే వీటి టేస్ట్ ఆ రేంజ్ ఉంటుంది.